ఖమ్మం నగరంలోని 41 డివిజన్లో మాత్రం ఇక్కడ వైన్ షాప్ పెట్టారని చెప్పి ఇక్కడ చాలామంది ప్రజలు మాత్రం ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఖమ్మం నడిబొడ్డులో ఉన్న జెడ్పీ సెంటర్లోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఇది దాదాపు ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ఈ దేవాలయం ఉన్నది. ఈ దేవాలయం పక్కన వైన్ షాప్ పెట్టడం పట్ల కూడా చాలామంది ఇక్కడ డివిజన్ నగర ప్రజలు కూడా అనేక ఆందోళన చేస్తారు. దాదాపు 2-3 రోజుల నుంచి కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. అంటే పాఠశాలలు అదేవిధంగా దేవాలయాల పక్కన ఈ వైన్ షాప్ను పెట్టడం వల్ల కూడా బీజేపీ నాయకులు అదేవిధంగా ఇక్కడ నగర పౌరు కూడా బగ్గుమంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు కొన్ని రోజుల నుంచి కొన్ని లక్షల వ్యయంతో మాత్రం ఇక్కడ చూడొచ్చు మన దృశ్యాల్లో ఈ వైన్ షాప్ పెట్టి దాదాపు 1000 గదుల పాటు కొన్ని లక్షల రూపాయలతో వైన్ షాప్ పెట్టడంతో ఇక్కడ చాలామంది ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడైనా సరే వైన్ షాపులు దూరంగా ఉంటే బెటర్ అని చెప్తున్నారు. ఇక్కడ దగ్గరలో ఉండే వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళడం అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకోవడానికి దేవాలయంకి వచ్చే నేపథ్యంలో మాత్రం ఇట్లాంటి వైన్ షాపులు పెట్టడం వల్ల చాలామంది ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పుష్పలత అండి నా పేరు. ఎదురుగా మా ఇల్లు అండి. ఇక్కడ పక్కన గుడి పక్కన వైన్ షాప్ పెడుతున్నారు. ఇది స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము, పారువేట స్థలము. దసరా నవరాత్రులు 9 రోజులు ఇక్కడ ఘనంగా జరుగుతాయండి. తర్వాత శమి పూజ అన్నీ జరుగుతాయి. సోమవారం అక్కడి నుంచి ప్రత్యేకించి ఇక్కడికి వస్తున్నాడంటే ఇక్కడ ఈ స్థలానికి ఉన్న అదెంత పవిత్రత ఎంతో అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి ప్లేస్ పక్కన వైన్స్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎదురుగా మేము ఉండేది, మాకు ఆడపిల్లలు ఉన్నారు. బయటికి రావాలన్నా డాబా లాస్ట్కి వచ్చి నిలబడాలన్నా ఎట్లా నిలబడతామండి? వైన్స్లో తాగి అంతా ఇక్కడ గొడవ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ ఏరియా అంటేనే మాస్ ఏరియా. మేము రేషన్ షాప్కి వెళ్ళాలన్నా స్కూల్స్ ఉన్నాయి పక్కన, 4 స్కూళ్ళు ఇక్కడే ఉన్నాయి, హాస్పిటళ్ళు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళాలన్నా ఎట్లా వెళ్తారు పిల్లలు? అందుకని ఇక్కడ వైన్స్ పెట్టొద్దు. ఇక్కడ సంవాది లక్ష్మీ నరసింహస్వామి పారువేట స్థలమైనటువంటి జమ్మిబండ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఖమ్మం పండుగ అంటే విజయదశమి. ప్రత్యేకించి కొన్ని వేల మంది సంఖ్యలో ఇక్కడ విచ్చేసి అత్యంత వైభవంగా పవిత్రంగా జరుపుకునేటటువంటి పండుగ పారువేట స్థలమైన జమ్మిబండ పక్కన గోడకు ఆనుకొని మద్యం షాపు ఏర్పాటు చేయడం కోసం అధికారులు ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పక్కన గురుకుల పాఠశాల కూడా జమ్మిబండ ఆనుకొని ఉంది. అలాగే వెనకాల పక్కనే నారాయణ స్కూల్ ఆనుకొని ఉంది. దాని పక్కనే జ్యోతి బాలమందిర్ స్కూల్ ఆనుకొని ఉంది. అలాగే కార్పొరేట్ హాస్పిటల్స్, వాకింగ్కి వెళ్ళటానికి ట్యాంక్ బండ్లోకి అదే దారి ఉండటం, అలాగే మహిళలు పిల్లల తల్లిదండ్రులు స్కూల్కి అటునుంచే వెళ్ళటం. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ స్థానికులకి, మహిళలకి, పిల్లల తల్లిదండ్రులకి, పిల్లలకి అందరికి కూడా చాలా ఇబ్బందికరమైన అటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ మద్యం దుకాణంకి ఆల్రెడీ పర్మిషన్ ఇస్తే దాన్ని రద్దు చేయాలి, లేకపోతే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వొద్దని మేము అధికారులకు తెలియజేస్తున్నాం. ఇక్కడ వేల సంఖ్యలో ప్రతి సంవత్సరం కూడా విజయదశమి అత్యద్భుతంగా జరుగుతుంది. చాలా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఎట్టి పరిస్థితుల్లో వారికి అనుమతి ఇవ్వద్దని మా స్థానికుల ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. దీనికోసం మేము ఎంతవరకైనా ఆందోళన అయినా నిరసన అయినా కూడా తెలియజేసి అలాగే రోడ్డు చోలకైనా నిరాహార దీక్షకైనా సిద్ధమవుతాం. కావున ఎట్టి పరిస్థితుల్లో ఇది ఆలోచించి పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా, దీన్ని అర్జెంటుగా రద్దు చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఓకే అండి, నా పేరు సంపత్. ఇక్కడ వచ్చేసి జమ్మిబండ అనేది ఎంత విశిష్టమైనదంటే దేవి నవరాత్రులు 9 రోజులు ఘనంగా జరుపుకొని ఆ రోజు దసరా రోజు పాలపిట్ట దర్శనం చేసుకుని అమ్మవారి దర్శనం సుమారు 50,000 మంది భక్తులు ఇక్కడికి వచ్చే ప్రదేశం. స్వామివారు అక్కడి నుంచి పారువేటగా వచ్చి ఇక్కడ ఉత్సవం జరిగేది. దీని పక్కనే అసలు ఎలా దీన్ని పర్మిషన్ ఇచ్చారు వైన్ షాప్కి? అటు చూస్తే బడి, ఇటు చూస్తే గుడి, పక్కనే వైన్ షాపు. దీన్ని అసలు మేము తీవ్రంగా స్థానికులు ఖండిస్తున్నాం. ఇది ఎంతకంటే మేము చాలా ఉధృత చేస్తాం మా నిరసనని. ఎంతవరకైనా దీన్ని వెళ్తాం. దీన్ని అయితే మేము అసలు ఎటు ఉపేక్షించేది లేదు. ఖమ్మం జిల్లాకే సంభాద్రి ఉత్సవం మన కమిటీ అనేది చాలా గొప్పది. ఖమ్మంకి మన నరసింహస్వామి గుట్ట అనేది చాలా ప్రత్యేకమైన ఆ స్థలాన్ని అనుకునే వైన్ షాపు పెట్టడం అన్నది అసలు అరాచకం, అది దుర్మార్గం. దీన్ని మన ప్రభుత్వాన్ని మేము దీన్ని ప్రశ్నిస్తున్నాము. ఎక్సైజ్ శాఖ అసలు ఎలా పర్మిషన్ ఇస్తుంది అనేది మేము పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం. దయచేసి మేము కోరుకునే ఈ వైన్ షాప్ ఇక్కడి నుంచి తరలించండి, లేదా వాళ్ళ లైసెన్స్ని రద్దు చేయండి. దీన్ని అయితే మేము స్థానికులుగా మా ధర్నా చేస్తాం, రాస్తారోకో చేస్తాం. చాలా ఉధృతంగా మేము చేసే మేము ఎంతవరకైనా వెళ్తాం. దీని విషయంలో మేము అయితే వెనకాడేది లేదు.
ఇక్కడ పుణ్యక్షేత్రమైన జమ్మిబండ వచ్చేసి చాలా ఏళ్ళ నుంచి ఉంటుంది. ఇక్కడ లక్ష్మీ సముద్ర గుడి, ఇక్కడ ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. అలాగే పక్కన సందులో బడి ఉంటుంది, ఇక్కడ నారాయణ స్కూల్ ఉంటుంది. ఆ పక్కకు పోతే హాస్పిటల్స్, ఆరోగ్యశ్రీ హాస్పిటల్, అలమద్రి హాస్పిటల్ ఉన్నాయి. ఇక్కడ పేషెంట్లు ఉన్నారు. ఇక్కడ ఎంతవరకు కరెక్ట్ సార్? ఎంతవరకు వైన్ షాప్ పెట్టడం ఎంతవరకు మన సమాజం ఎట్లించి ఎటు తీసుకుపోదాం అనుకుంటున్నారు? అధికారులు కొంచెం దృష్టి పెట్టి చూడాలి. ఎందుకంటే కనీసం బయటికి మహిళలు వస్తే కూడా తాగుబోతులు ఉండి రోడ్డు మీదకి వెళ్దామంటే తాగుబోతులు ఉంటారు, ఇటు పిల్లలు ఉన్నారు, అటు వాళ్ళు ఉన్నారు. మీరు ఇలా ఇంకా పర్మిషన్ ఇచ్చి ఇలా చేస్తే మనుషులు అనేటోళ్ళు ఇక్కడ తిరగడానికి ఉండదు. ఇంకా మొత్తం రోడ్డు మీద వైన్ షాపులు, మందులు పట్టుకొని రోడ్డు అంతా తిరుగుతూనే ఉంటుంది, ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంటుంది. పిల్లగాళ్ళు రాత్రిపూట పిల్లలకి అందరికీ ఇబ్బంది అవుతుంది సార్ ఇక్కడ. కానీ మీరు అధికారులు కొంచెం చర్యలు తీసుకొని ఈ వైన్ షాప్ అనేది రద్దు చేయాలని కోరుకుంటున్నాం. లేకపోతే మేము కూడా చాలా వరకు ధర్నా చేద్దానికి, ఎంతకంటే అంతకు ముందుకు వెళ్ళడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఉన్న లేడీస్ మేమందరం వచ్చి ఇక్కడ ధర్నా కూర్చొని అది మాత్రం ఉండనీయకుండా చేద్దామని మేము అందరం నిశ్చయించుకున్నాం సార్. అధికారులు దయచేసి ఇది దృష్టిలో ఉంచుకొని వైన్ షాప్ అనేది రద్దు చేయాలని కోరుకుంటున్నాం. 41వ డివిజన్ జమ్మిబండ చాలా పవిత్ర స్థలం. ఇది తరతరాలుగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి పారువేట స్థలం. ఇది ఆల్రెడీ ఎండోమెంట్ రికార్డులో నమోదై ఉంది. దీని మీద చాలా పవిత్రంగా ఉండాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు దాన్ని చక్కగా తీర్చిదిద్ది కాంపౌండ్ వాళ్ళు పెట్టేసి మండపాలు కట్టించాము. ప్రతి దసరాకి ముందు, విజయదశమికి ముందు అక్కడ అమ్మవారిని నవరాత్రి ఉత్సవాలు కనకదుర్గమ్మ వారి జరుగుతాయి. అనంతరం పారువేట కోసం శ్రీ లక్ష్మీనరసింహస్వామి గారు వస్తారు. అలాంటి పవిత్ర స్థలం పక్కన మరి ఎందుకు ఇచ్చారో తెలియదు కానీ ఆప్కార్ డిపార్ట్మెంటు ఇవాళ బార్ షాప్కి, వైన్ షాప్కి పర్మిషన్ ఇచ్చారు. ఈ పర్మిషన్ మీద ఆ దేవాలయానికి సంబంధించిన ఈవో గారు ఆల్రెడీ పిటిషన్ పెట్టారు. ఇది కరెక్ట్ కాదని కలెక్టర్ పెట్టారు, ఎండోమెంట్కి పెట్టారు, కలెక్టర్ పెట్టారు. తర్వాత స్థానిక ప్రజలు కూడా దీన్ని బాగా వ్యతిరేకించారు. మేమందరం కూడా దీనికి పిటిషన్ ఇచ్చాము. అయినా కూడా అక్కడ లైసెన్స్ ఇచ్చి ఆ షాపుని కొనసాగించాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఈనాడు ఈ ప్రభుత్వం ఇలా నిర్ణయాలు తీసుకునే ముందు బార్ షాప్ కానీ, వైన్ షాప్ కానీ పర్మిషన్ ఇచ్చే ముందు స్కూల్స్ పక్కన కానీ, దేవాలయాల పక్కన కానీ, అదేవిధంగా చర్చి పక్కన కానీ, అదేవిధంగా హాస్పిటల్ పక్కన కానీ 100 మీటర్ల దూరంలో ఉండాలని చెప్పేసి ఒక నిబంధన ఉంది. ఆ నిబంధనని పాటించకుండా దానికి జమ్మిబండ స్థలం కాంపౌండ్ పక్కనే దీన్ని పెట్టడం అనేది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. మరి దీన్ని నేను 20 సంవత్సరాల నుంచి ఆ డివిజన్లో కార్పొరేటర్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా ఇది మేము చెప్పినా కూడా ఇలాంటి కార్యక్రమాలు జరగనీయకుండా అడ్డుకున్నాము. కానీ ఈరోజు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పర్మిషన్ ఇవ్వడం చాలా దుర్మార్గం. ఇప్పటికైనా భక్తుల మనోభావాన్ని కాపాడాలంటే ముఖ్యంగా ఆ ఇచ్చిన పర్మిషన్ రద్దు చేయాలని చెప్పేసి డివిజన్ కార్పొరేటర్గా నేను అభ్యర్థిస్తున్నాను అధికారులని. భక్తుల తరఫున అభ్యర్థిస్తున్నాను, దయచేసి ప్రభుత్వ ఆదాయాన్ని లెక్కేసుకోబాకండి, భక్తుల మనోభావాన్ని కూడా లెక్కేసుకోవాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తున్నాను.